బిగ్గరగా హల్లెలూయా. కూర్చుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చుందాం. ప్రియ చక్కగా ఈ అరుణోదయాన్ని దేవుని స్తుతించే భాగ్యాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించారు. ఇది ఎంతోమందికి లేదండి. ఈ రోజున సజీవులుగా దేవుడు మన నుంచి ఆయన నామాన్ని స్తుతించడానికి, అలాగనే పక్షులైనను మేల్కొనక ముందే చక్కటి మెలకువని స్తోత్రం చెప్పండి. చక్కటి మెలకువను ప్రభు మనకు అనుగ్రహించి ప్రియులరా ఈ దినమున ఇలాగున దేవుడు మనం నిలిపి ఉన్నారు. మరి ఈ దినము దేవుని సన్నిధిలో ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతినిత్యము ఒక వాగ్దానాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా వాగ్దానాలు అనేవి మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. అందుచేత ఒక వాగ్దానం మీకు తెలియచేస్తాను. చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగచేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. ఆమేన్. ప్రియరా, మొదటి మాట దేశమును గూర్చి దేవుడు సెలవిస్తున్న వాగ్దానం. ఈ రోజున ఈ జనవరి 26వ తేదీన ప్రియరా భారతదేశం అంతా ఒక పండుగను జరుపుకుంటున్నారు. ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. రిపబ్లిక్ డే. ఏంటండి? రిపబ్లిక్ డే. ప్రతి ఒక్క భారతీయుని మనస్సులో ఉండే రోజు ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. మరి ఈ రోజున జనవరి 26వ తేదీన ప్రియులరా భారతదేశం అంతా రిపబ్లిక్ డే వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు ఈ దినాన్న ప్రియులరా దేవుడు నాకు ఈ మాట ఇచ్చారు. దేశములో నేను మీకు క్షేమాన్ని కలగచేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియుల దేశమును గూర్చిన దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని వినండి. ఈ రోజున ప్రపంచానికి ఆధారభూతుడు, ప్రపంచ దేశాలని నడిపిస్తున్న దేవుడు, ప్రపంచ దేశాల నిర్మాణకుడైన ప్రభు. ప్రియులరా, మనం ఏ దేశంలో ఉన్నామో, మనము ఏ ప్రాంతంలో ఉన్నామో, మనం ఏ పట్టణములో ఉన్నామో, ఆ పట్టణానికి కానీ, ఆ దేశానికి కానీ, ఆ ప్రాంతానికి కానీ క్షేమము కలగచేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒకే ఒక్కరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నారు, నేను ఆ దేశంలో మీకు క్షేమం కలగచేస్తాను. మీరు నిర్భయంగా నివసిస్తారు. ఖడ్గము రాదు మీ మీదికి, కరువులు రావు మీ మీదికి, శత్రువు మీకు సమీపించడు. ఎందుకు తెలుసా? నేను దానికి చుట్టూ అగ్నిని ప్రాకారముగా నియమించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదండి. ప్రియుల, మరొక మాట మీకు తెలియచేస్తాను. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 7వ వచనాన్ని మీకు తెలియచేస్తాం. నేను మిమ్మును చెరకొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుండి, దాని క్షేమము మీకు క్షేమమునకు కారణము అగును. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, నేను మిమ్మల్ని చెరకొని పోయిన పట్టణం కొరకు మీరేం చెయ్యాలి? పట్టణపు క్షేమం కొరకు. మీరు వినండి, పట్టణపు
క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు దేశంలో ఎప్పుడు దేవుడు క్షేమాన్ని కలగచేస్తాడు? మీరు వినండి, ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఎక్కడికైనా సరే దేవుడు ఎప్పుడు క్షేమం కలగచేస్తాడంటే, ప్రియులారా, మనము దేవుని బిడ్డలుగా మనము చేతులెత్తి మన దేశం కొరకు, మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడండి ఆ ప్రార్థన విని, ఎందుకంటే క్రైస్తవుల మీద, దేవుని పిల్లల మీద ఈ అన్ని జనులందరూ ప్రియులారా, అలాగనే ప్రభుత్వాలందరూ పండుగలు చేసుకుంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎందులో క్షేమం ఉంది? ప్రార్థనలో ప్రియులారా క్షేమం ఉంది. అది ఒక కుటుంబానికైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక ప్రాంతానికైనా, ఒక దేశానికైనా, ఒక పట్టణానికైనా సరే. ఎందుకంటే దేవుడు క్షేమం కలగ చేయాలంటే దేవుని పిల్లలుగా మనం ఉండే ప్రాంతం కొరకు, మనం ఉండే దేశం కొరకు, మనం ఉండే పట్టణం కొరకు, మనం ఉండే రాష్ట్రాల కొరకు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే దాని క్షేమం. దేవుడు అంటున్నారు ఇర్మియాతో, మీరున్న పట్టణం కొరకు మీరు దాని క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు దాని క్షేమము మీకేమవుతుంది? మీ క్షేమమునకు కారణము. చూడండి, దేవుని పిల్లల గుండెల మీద ఉన్న బాధ్యత ఏంటంటే, మన దేశం కొరకు మనం ఏం చెయ్యాలి? దాని క్షేమం కొరకు ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. దాని నాయకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాని రాజుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుని పిల్లల గుండెల మీద ఉన్న భారాన్ని గుర్తించండి ప్రియులారా. క్షేమం అంటే ఎక్కడో లేదు, దేవుడు మనం చేసే ప్రార్థనలోనే అది మన కుటుంబానికైనా, మన ప్రాంతానికైనా, మన రాష్ట్రానికైనా క్షేమం కలుగుతుంది. మరొక వచనం మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, 74వ కీర్తన 12వ వచనం. 74వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నారు దేశంలో, మీరు వినండి, మహారక్షణ కలుగ చేయువాడు ఆయన్నే. రెండో మాట, ఒకటి క్షేమం కలగ చేయువాడు, రెండు మహారక్షణ కలగ చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేశం చుట్టూ ఎంతోమంది సైనికులు, మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మూడు త్రివిధ దళాలు మన రోజు ప్రార్థన చేస్తున్న వారి కొరకు వారు కావలిగా ఉండి దేశాన్ని కాపాడుతున్నారు. పిల్లరా, ఇది వాళ్ళ బాధ్యత. కానీ ఆ రక్షణ సఫలం కావాలంటే, వాళ్ళు క్షేమంగా ఉండి దేశాన్ని ప్రియుల భద్రంగా ఉండాలంటే కనుక, దేశం భద్రంగా ఉండాలంటే ఆ దేశంలో మహారక్షణ కలగచేసే వాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియులారా, దేశానికి మహారక్షణని ఎవరి వల్ల సాధ్యం కాదు, దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఈ రోజున ప్రియులారా, ఈరోజు నా ఉద్దేశం, దేవుడి ఉద్దేశం, దేవుని వాగ్దానం ఏంటంటే, మీరున్న చోట నేను మీకు క్షేమము కలగచేసేదను. మీరున్న దేశములో నేను మిమ్మల్ని క్షేమముతో నడిపించేదను. మీరున్న దేశములో నేను మీ కొరకు మహారక్షణ సిద్ధపాటు చేసేదను. ఆమేన్. మరి నిశ్చయముగా ఈ వాగ్దానంలో ఉన్న సారం మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు నిశ్చయముగా అనుభవించుదురుగాక. మీకు క్షేమము కలుగును గాక. అందరు లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం చేతులు చాపండి. మనసారా ప్రభు సన్నిధిలో కృప కలిగిన దేవుడు, ఈ దినమంతా దేవుడు మనల్ని భద్రం చేసి దేవుని తన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చేటట్టుగా ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో చేతులు చాపుదాం. మనమున్న దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ దేశంలో క్షేమాన్ని కలగచేస్తాడు. మనమున్న దేశంలో నిర్భయంగా కరువు రానియక, ఖడ్గం రానియక, యుద్ధం రానియక, శత్రువు లేవనివ్వకుండా కాపాడగలిగిన దేవుడు మన ప్రభువైన యేసు. ఇదిగో దేశంలో మహారక్షణ కలగచేస్తానని మనతో మాట్లాడుతున్న దేవుడు నిశ్చయముగా మాట తప్పని దేవుడు. ఏ మనుష్యుని మీద ఆనుకోవద్దు, ఎవరి మీద నువ్వు ఆనుకోవద్దు. నీ రక్షణ కర్త అయిన దేవుని మీద మాత్రమే ఆనుకోండి. నీ క్షేమమునకు ఆధారమైన దేవుని మీద మాత్రమే ఆనుకోండి.
ఆయన ఒక్కడే మిమ్మల్ని నివసింప చేయగలడు, నిర్భయముగా బ్రతికింప చేయగలడు. ద్రాక్ష తోటలు, దానిమ్మ తోటల కింద నిర్భయముగా మీరు భుజించి పండుకొని విశ్రాంతిని పొందేటట్టుగా దేవుడు చేయగలరు. నిశ్చయముగా ఆయన మనకి క్షేమానికి ఆధారమయ్యున్నాడు. ఆయన మనకి, మన దేశానికి మహారక్షణ కలగచేసే దేవుడై ఉన్నారు. ప్రియులారా, నిశ్చయముగా ఈ కార్యములన్నీ మన జీవితంలో దేవుడు చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కృపగల దేవుడా, స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడవు. ఈ జనవరి నెల 26వ తేదీన ప్రభువా, దేశమంతా రిపబ్లిక్ డే వార్షికోత్సవాన్ని అయ్యా జరిపించుకుంటుండగా నువ్వు కృప కలగ చేయండి. మా దేశంలో మహారక్షణ కలగ చేయండి. మా దేశాన్ని క్షేమంతో నింపండి తండ్రి. ఎందుకంటే మా దేశం క్షేమం మాకు క్షేమం అవుతుంది కనుక నిశ్చయముగా తండ్రి మా దేశమంతా ఆరోగ్యమును కలగ చేయండి, సర్వ సమృద్ధిని కలగ చేయండి, యుద్ధాలను ఆపివేయండి, కరువులను కొట్టివేయండి, సమృద్ధైన పంటలను ఇవ్వండి తండ్రి. నిశ్చయముగా తండ్రి, దేశాన్ని కావలి కాస్తున్న మిలిటరీ వారి కొరకు, నేవీ వారి కొరకు, ఎయిర్ ఫోర్స్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి క్షేమము కలగ చేయండి. వారి విధులలో ప్రభువా వారు సుఖముగా క్షేమముగా ఉండాలి తండ్రి. కృప దయచేయండి. ఏ శత్రువుని లేవనివ్వకు తండ్రి, నీకు స్తోత్రాలు. భారతదేశం అంతా మహారక్షణ కలగ చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి తండ్రి, కృప దయచేయండి. అలాగనే ఈ దినం ఈ స్తోత్ర ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు పాల్గొంటున్నారు ప్రభువా, వారందరికీ మీరు కృప దయచేయండి తండ్రి. ఎన్నో అక్కర్లు నాయన ప్రార్థనా సహాయాలు కోరుతున్నారు. గర్భాలు లేని బిడ్డలకు గర్భాలు మీరు తెరవండి, సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని ఇవ్వండి ప్రభువా, నీకు స్తోత్రాలు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి, అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. కిడ్నీ మార్పిడి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలకు సహాయం మీరు కలగించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి. వ్యాపారాలు, సమస్త చేతి వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరికి నాయన నీ కృప కలగించండి. ఈ లైవ్ ద్వారా ఎంతో మంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు నాయన. కామెంట్ల రూపంలో విజ్ఞాపన సహాయాన్ని కోరుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఎవరిని మరువద్దు. దూరాన సమీపాన ఉన్న బిడ్డలందరికీ నీ కృప నిశ్చయముగా మీరు కలగచేసి ఈ దిన వాగ్దానం ఈ బిడ్డలందరి జీవితాల్లోనూ, మా జీవితాల్లోనూ, సంఘ జీవితాల్లోనూ మీరు నెరవేర్చండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గమనించండి, ఈ దినం ఉదయం 9 గంటల నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు 5 గంటల ప్రత్యేక ఉపవాస విజ్ఞాపన కూడిక ఈ స్థలంలో జరుగుతుంది. మరి అనేకమైన విషయాల కొరకు ఈ స్థలంలో మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం కనుక కుటుంబాలతో కలిసి సరిగ్గా 9 గంటలకి ఈ కూడికలో మీరు పాల్గొనాలని ప్రియులరా మనం చేస్తున్నాం. మీతో కూడా అనేక మందిని తీసుకుని రండి. దేవుడి కార్యం ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్.